భారతదేశ జనాభా లెక్కింపు ఏ సంవత్సరంలో నిర్వహించబడుతుంది? 2027. భారతదేశ జనాభా గణన 2027లో నిర్వహించబడుతుంది. ప్రధాన జనాభా గణన దశ ఫిబ్రవరి 2027లో షెడ్యూల్ చేయబడుతుంది. కోవిడ్-19 కారణంగా అసలు 2021 షెడ్యూల్ నుంచి జాప్యాల తర్వాత 2026లో మొదటి దశ గృహ జాబితా గణన అవుతుంది. ఇక రెండవ దశలో జనాభా గణన మార్చి 1, 2027లో జరుగుతుంది. బీమా సవరణ బిల్లు 2025 ప్రకారం బీమా రంగంలో ఎఫ్డిఐ పరిమితి ఎంత శాతంగా ఉండాలని ప్రతిపాదించబడింది? 100%. భారత బీమా కంపెనీల్లో 100% ఎఫ్డిఐని అనుమతించే బిల్లును పార్లమెంటు ఆమోదించింది. సబ్కా బీమా సబ్కి రక్ష అనగా బీమా చట్టాల సవరణ బిల్లు 2025ను పార్లమెంటు ఆమోదించింది. డిసెంబర్ 2025లో పార్లమెంటు ఆమోదించిన ఈ మైలురాయి సంస్కరణ ప్రపంచ మూలధనాన్ని ఆకర్షించడం మరియు 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యానికి మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వీల్చైర్ యూజర్ ఎవరు? మైకేలా బెంతాస్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వీల్చైర్ యూజర్ జర్మన్ ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన మైకేలా బెంతాస్ డిసెంబర్ 20, 2025న బ్లూ ఆరిజన్ న్యూ షెపర్డ్ రాకెట్లో సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ను తీసుకున్నారు. 33 ఏళ్ల జర్మన్ ఏరోస్పేస్ మరియు మెకాట్రానిక్స్ ఇంజనీర్ అయిన మైకేలా బెంతాసు బాహ్య అంతరిక్షానికి సాధారణ గుర్తు అయిన కార్మాన్ లైన్ను దాటి ప్రయాణించిన మొదటి వీల్చైర్ యూజర్గా చరిత్ర సృష్టించారు. రెస్పాండ్ బాస్కెట్ 2025ను ప్రారంభించిన సంస్థ ఏది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల రెస్పాండ్ బాస్కెట్ 2025ను ప్రారంభించింది. ఇది ఇస్రో యొక్క రాబోయే మిషన్లు మరియు జాతీయ ప్రాధాన్యతలకు సంబంధించిన రంగాలపై దృష్టి పెడుతుంది. రెస్పాండ్ బాస్కెట్ 2025 భారతీయ అంతరిక్ష స్టేషన్, చంద్రయాన్ 4, గగనయాన్ మిషన్లు, వీనస్ ఆర్బిటర్ మరియు మానవ చంద్రునిపై ల్యాండింగ్ వంటి ప్రాజెక్టులకు మద్దతిస్తుంది. ఈ ఇనిషియేటివ్ ఇస్రో మరియు విద్యా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం మరియు భారతదేశ అంతరిక్ష ఆశయాలకు అనుగుణంగా పరిశోధనలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల వార్తలో కనిపించిన మైత్రి-2 పరిశోధన కేంద్రం ఏ ప్రాంతంలో స్థాపించబడుతుంది? తూర్పు అంటార్కిటికా. మైత్రి-2 పరిశోధన కేంద్రం తూర్పు అంటార్కిటికాలోని షెర్మాచర్ ఒయాసిస్ ప్రాంతంలో స్థాపించబడుతుంది. ఈ మైత్రి-2 1989 నుంచి పనిచేస్తున్న ఓల్డ్ మైత్రి అనగా మైత్రి-1 స్టేషన్ను భర్తీ చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధాన ఇనిషియేటివ్. మైత్రి-2 పరిశోధన కేంద్రం తూర్పు అంటార్కిటికాలో ముఖ్యంగా షెర్మాచర్ ఒయాసిస్ ప్రాంతంలో ఉన్న మైత్రి స్టేషన్ సమీపంలో స్థాపించబడుతుంది. ఈ కొత్త గ్రీన్ స్థావరం అధునాతన ఆటోమేటెడ్ వ్యవస్థలు మరియు పునరుత్పాదక ఇంధన వనరులను కలిగి ఉంటుంది. ఇది 2029-32 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. అంతరిక్ష ప్రయోగశాల అనగా స్పేస్ ల్యాబ్స్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్. ఎంపిక చేసిన విద్యా సంస్థల్లో అంతరిక్ష ప్రయోగశాల అనగా స్పేస్ ల్యాబులు ఏర్పాటు చేయడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ ప్రతిపాదన కోసం అభ్యర్థన జారీ చేసింది. భారతీయ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో అధునాతన అంతరిక్ష ప్రయోగశాలలను నిర్మించడానికి ఇన్ స్పేస్ యొక్క ఇనిషియేటివ్. భారతదేశంలో వరుసగా 2వ సంవత్సరం ఉత్తమ ఆరోగ్య సాంకేతిక అంచనా సంస్థ బిరుదును పొందిన సంస్థ ఏది?
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్, చండీగఢ్. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వరుసగా రెండవ సంవత్సరం ఉత్తమ ఆరోగ్య సాంకేతిక అంచనా సంస్థ అవార్డును అందించింది. ఈ అవార్డును న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరిగిన ఎరైజ్ 2025 సందర్భంగా ప్రదానం చేశారు. మేఘాలయ నగర సుందరీకరణ డ్రైవ్ను ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? మై సిటీ, నా నగరం. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా కమ్యూనిటీ నేతృత్వంలోని పట్టణ అభివృద్ధిని ప్రోత్సహించడానికి మావలాయిలో మై సిటీ ప్రచారం కింద నగర సుందరీకరణ డ్రైవ్ను ప్రారంభించారు. ఈ ఇనిషియేటివ్ పరిశుభ్రమైన, చెత్తలేని మరియు మరింత నివాసయోగ్యమైన పొరుగు ప్రాంతాలను సృష్టించడం, భాగస్వామ్య పాలన మరియు అట్టడుగు స్థాయి ఎంగేజ్మెంట్ని బలోపేతం చేస్తుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం ప్రకటించిన దేశం ఏది? ఆస్ట్రేలియా. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధిస్తూ దేశవ్యాప్తంగా చట్టాన్ని ఆమోదించి అమలు చేసిన మొదటి దేశం ఆస్ట్రేలియా. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లు సైబర్ బెదిరింపు, వస్త్రధారణ మరియు హానికరమైన కంటెంట్ నుంచి మైనర్ వినియోగదారులను రక్షించడానికి ఇదొక ముఖ్యమైన చర్య. వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ను ఏ రాష్ట్రంలో చిరుత అభయారణ్యంగా అభివృద్ధి చేస్తున్నారు? మధ్యప్రదేశ్. వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చిరుతల అభయారణ్యంగా అభివృద్ధి చేయబడుతుంది. డిసెంబర్ 2025లో ప్రకటనల ప్రకారం కునో నేషనల్ పార్కు మరియు గాంధీ సాగర్ అభయారణ్యం తర్వాత రాష్ట్రంలో చిరుతలకు ఇది 3వ ఆవాసంగా మారనుంది. పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏ ఇనిషియేటివ్ కింద ప్రారంభించబడింది? ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి అనేది ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఉద్దీపన ప్యాకేజీ కింద ప్రారంభించబడిన కేంద్ర రంగ పథకం. దేశవ్యాప్తంగా పశుసంవర్ధక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులను పెంచడం ఈ పథకం యొక్క లక్ష్యం. దీనిని మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ అమలు చేస్తుంది. డిసెంబర్ 2025లో ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ మరియు వెల్ఫేర్ చట్టాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? జార్ఖండ్. జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ ఆమోదంతో ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ మరియు వెల్ఫేర్ చట్టం 2025ను ఆమోదించింది. ఈ చట్టం గిగ్ మరియు ప్లాట్ఫామ్ కార్మికులకు అధికారిక సంక్షేమం మరియు సామాజిక భద్రత వ్యవస్థను అందిస్తుంది. ఇది డెలివరీ, రవాణా మరియు ఆన్ డిమాండ్ సర్వీస్ కార్మికులను కవర్ చేస్తుంది. ఈ చట్టం కార్మికులకు కనీస వేతనాలు, వైద్య బీమా మరియు సామాజిక భద్రత ప్రయోజనాలను తప్పనిసరి చేస్తుంది. డెవలప్మెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్మినేషన్ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఇది సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కింద ఒక కేంద్ర రంగ పథకం. ఇది ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు మరియు చొరవల కోసం సమాచార వ్యాప్తి, అదేవిధంగా పౌరులను చేరుకోవడానికి మద్దతిస్తుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అనేది మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు స్వయం ప్రతిపత్తి సంస్థలకు కమ్యూనికేషన్ పరిష్కారాలను అందించే సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కింద
1 యూనిట్టు. విపత్తు ప్రమాద తగ్గింపును బలోపేతం చేసే జాతీయ ప్రాజెక్టు ఏ సంస్థలు సంయుక్తంగా అమలు చేస్తాయి? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మరియు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ NDMA. కేంద్ర హోం అండ్ సహకార మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ 20 రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ సంస్థల్లో జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు బలోపేతం కోసం ప్రాజెక్టు కోసం 507.37 కోట్లను ఆమోదించింది. దీనిని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మరియు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సంయుక్తంగా అమలు చేస్తాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన హార్ముజ్ ద్వీపం ఏ దేశంలో ఉంది? ఇరాన్. ఇది పర్షియన్ గల్ఫ్కి మరియు ఒమన్ గల్ఫ్కి మధ్య ఉంటుంది. ఇరాన్లోని హార్ముజ్ ద్వీపం ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దాని తీర ప్రాంతాలు రాత్రికి రాత్రే రక్తంలా ఎర్రగా మారాయి. ఈ హార్ముజ్ ద్వీపం అనేది ఇరాన్ తీరానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్ మధ్య హార్ముజ్ జలసంధిలో ఉన్న ఒక కొండ ద్వీపం. ఈ ద్వీపం ప్రత్యేకమైన దృశ్యాలు మరియు రంగురంగుల నేలకు ప్రసిద్ధి చెందింది. దీనికి రెయిన్బో ఐలాండ్ అనే మారుపేరు వచ్చింది. దీని భూభాగం అవక్షేపణ శిల మరియు అగ్నిపర్వత బూడిదతో కూడి ఉంటుంది.